హాయ్ అండి అందరికీ. ఇవాళ రాయలసీమ స్పెషల్ వెల్లుల్లి కారం బొరుగులు అండి. ఇది ఈవినింగ్ టైంలో స్నాక్ టైంలో చాలా బాగుంటుందన్నమాట. మనం టీతో పాటు ఇది తీసుకుంటే చాలా బాగుంటాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అలా కాకుండా మనం ఎక్కడైనా టూర్లకి మనం వెళ్తాం కదండి, మనం ట్రైన్లో బస్సులో అలా తినడానికి చాలా బాగుంటాయండి. టైంపాస్ అవుతాయి అన్నమాట. టేస్ట్ కూడా మాత్రం చాలా బాగుంటుంది. హెల్త్ కూడా చాలా మంచిదండి. అంటే మనం ఈ బొరుగులు అనేది లైట్ కదండి, లైట్ ఫుడ్ అనమాట. స్నాక్స్ చాలా బాగుంటుంది. ఈ ఆయిల్ ఫుడ్ తినే బదులు ఇవి తింటే చాలా టమ్మీ ఫుల్గా ఉంటుంది. హెల్తీ కూడా అండి, చాలా బాగుంటాయి అన్నమాట. నచ్చితే ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో శనగపిండి వేసుకొని తగినంత ఉప్పు తగినంత కారం వేసుకొని మనం మురుకులు చేసి పిండిలా కలుపుకోవాలండి. చూసారా ఆ విధంగా. తర్వాత మనము ఆ ఒత్తి అది ఉంటుంది కదండి, దానికి కొంచెం ఆయిల్ పట్టించేయాలండి. మనం మురుకులు ఒత్తేది ఉంటుంది కదా, దానికి కొంచెం ఆయిల్ పట్టించేసి అందులో పెట్టుకోవాలండి పిండి. ఫస్ట్ ఒక పెనం తీసుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా కాగాలండి. ఆయిల్ బాగా కాగితేనే ఈ మురుకులు అనేది కొంచెం క్రిస్పీగా వస్తాయి అన్నమాట. ఆయిల్ కాకపోతే మాత్రం ఆ మురుకులు అనేటివి మెత్తగా అయిపోతాయండి, క్రిస్పీగా అయితే రావన్నమాట. అది మాత్రం ఒకటి గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ హై ఫ్లేమ్లో ఆయిల్ బాగా కాగినాక మాత్రమే మనం ఈ మురుకులు అనేది ఒత్తుకోవాలండి. అదే అండి సేవ్ అనమాట. సేవ్ అంటారు మురుకులు కదా. ఇవి శనగపిండి చేస్తే టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయండి మురుకుల్లో. అలా ఆయిల్ ఫుల్ బాగా కాగాక అందులో మనం ఒత్తుకోవాలండి. చూసారా, హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. అప్పుడే కరకరలాడుతూ వస్తాయి అన్నమాట. లేదంటే ఆ శనగపిండిది మెత్తగా అయిపోతాయండి, టేస్ట్ ఉండవు అనమాట. హై ఫ్లేమ్లోనే 2 సైడ్స్ బాగా కాల్చుకోవాలి. చూసారా, ఆ విధంగా కాల్చుకోవాలి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయండి. నచ్చితే ఒకసారి ఈ కారం బొరుగులు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈవినింగ్ స్నాక్ లాగా చాలా బాగుంటాయి అన్నమాట. టేస్ట్ కూడా బాగుంటాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. మనం ఎక్కడైనా టూర్లోకి వెళ్ళినప్పుడు కూడా తీసుకెళ్ళిపోవచ్చు అనమాట. తర్వాత అదే ఆయిల్లో పల్లీలండి, కొంచెం నేను ఎక్కువగానే తీసుకున్నామండి. మా ఇంట్లో పల్లీలు కొంచెం ఎక్కువగానే తింటారనమాట. మీకు కావాలంటే మీకు ఎన్ని కావాలో అంత ఆయిల్లో బాగా డీప్ ఫ్రై చేసుకోవాలండి. తర్వాత పుట్నాల పప్పు ఉంటుంది కదండి, పుట్నాల పప్పు కూడా సేమ్ అలానే వేసుకోవచ్చు. ఇంకా మీ దగ్గర కారం బూందీ అవి ఉన్నా కూడా ఈ బొరుగుల్లో కలుపుకోవచ్చు అండి. నేనైతే వేయలేదన్నమాట. పల్లీలు, తర్వాత పుట్నాల పప్పు, తర్వాత కరివేపాకు అండి. పచ్చి కరివేపాకు వేస్తే స్మెల్ బాగుంటుంది. మనకు బొరుగులో తినడానికి క్రంచీగా ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అది తగినంత వెల్లుల్లి తీసుకోవాలండి. మీకు రోలు ఉంటే ఇంకా మంచిదండి, దంచుకుంటే కచ్చాపచ్చా దంచుకుంటే ఇంకా మంచిది. ఫస్ట్ నేను ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వెల్లుల్లి వేసి తర్వాత కారం వేసానండి. మా ఇంట్లో మా పాప మా అత్త కారం తినరండి, అందుకు వాళ్ళ కోసమని నేను కారం కొంచెం తగ్గించి వేసాను. మీరు కారం ఎక్కువ తినే వాళ్ళైతే మీరు కొంచెం ఎక్కువగానే వేసుకోండి. చాలా బాగుంటాయి. ఈవినింగ్ స్నాక్ టైం చాలా బాగుంటాయండి. తర్వాత ఒక కడాయి తీసుకొని మన ఈ బొరుగులు అనేటివి బాగా కొంచెం వేయించుకోవాలండి, మెత్తగా లేకుండా. అవి క్రంచీగా అయ్యే వరకు మనం హై ఫ్లేమ్ మాత్రం పెట్టొద్దండి, లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మనం వేయించుకోవాలండి బొరుగులు అనేది. చూసారా, అలా అంటే మనకు క్రిస్పీగా కనిపిస్తుంది. తర్వాత ఆయిల్ తీసుకొని అందులో ఇందాక మనము మిక్సీ కొట్టుకున్న కారం ఉంది కదండి, వెల్లుల్లి కారం వేసి కొంచెం పసుపు వేసి తగినంత ఉప్పు వేసి పక్కన పెట్టుకోవాలండి. తర్వాత ఆ బొరుగులు అనేసి ఒక గిన్నెలోకి తీసుకొని ఈ వెల్లుల్లి కారం వేసి బాగా కలుపుకోవాలండి. బాగా మిక్స్ చేసుకోవాలండి, లేదంటే అక్కడక్కడ ఉండిపోతాయి అన్నమాట. చాలా బాగుంటుందండి టేస్ట్. ఈవినింగ్ స్నాక్ టైంలో చాలా బాగుంటుంది. టీ టైంలో ఒకసారి నచ్చితే ట్రై చేయండి. చూస్తారా, ఆ విధంగా కలుపుకోవాలన్నమాట. తర్వాత నేను ఇందాక చేశాను కదండి మురుకులు అనమాట, ఇవి సేవ్ అంటారు కదా, అవి కూడా చిన్న చిన్న ముక్కలాగా చేసేసుకొని అందులో కలుపుకోవాలండి. చాలా బాగుంటాయండి. ఇందులో మీ దగ్గర కారం బూందీ ఉన్నా కూడా ఒకసారి ట్రై చేయండి, వేసుకొని చాలా బాగుంటుంది అనమాట. తర్వాత వేయించిన పల్లీలు, పుట్నాల పప్పు, కరివేపాకు కూడా వేసేసి బాగా మిక్స్ చేశానండి. నేను కొంచెం కారం తక్కువ వేసానండి, ఇంకా వాళ్ళు తినరనేసి. కొంచెం మీరు కారం ఎక్కువనే వేసుకోండి, చాలా బాగుంటుందండి. ప్లీజ్ అండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.